ఒకేసారి 2 రకాల ప్రాణాంతక ముప్పులు. ఇది సంచలనం కలిగిస్తున్నటువంటి అంశం. కరోనా తరహా ప్రాణాంతకమైనటువంటి ముప్పు ఎక్కడుంటోంది? ఇప్పుడు హంటర్ వైరస్ మనిషి నుంచి మనిషికి పాకి మనిషిని చంపేసేటటువంటిది. మొన్న ఈ మధ్యన అడవిలోకెళ్ళినటువంటి ఒక శాస్త్రవేత్త అరుదైనటువంటి పక్షిని టచ్ చేసే క్రమంలో ప్రారంభమై వాళ్ళ షిప్పు అతను దిగిన తర్వాత ఆ షిప్‌లో వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత అతను ఎక్కిన విమానంలో పాకింది. ఆ తర్వాతన కొంత. బట్ కంట్రోల్ అయినట్టు కనబడుతోంది. ఇంకా అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఆ రోజున అనౌన్స్ చేసేసింది డేంజర్‌ని. ఇప్పుడు ఎబోలా ఆఫ్రికా ఖండంలో కాంగో లాంటి చోట్ల బిగిని వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రాణాంతకమే. ఇది మనిషి నుంచి మనిషికి పాకేదే. ఒక్క కరోనా ఇప్పుడు 2 కరోనాల్లాగా తయారయ్యి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండిటికి కూడా మందులు, చికిత్సలు అన్నటువంటిది లేవు. కరోనా వచ్చిన కొత్తలో ఎట్లాంటి పరిస్థితో అట్లాంటిది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ చేస్తుంది ప్రపంచాన్ని జాగ్రత్తగా ఉండమని.